127 కొట్టిందంట కదా. ఆ అమ్మాయిని అందరూ గనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి గనపరిచింది చూసారా. నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది. క్రికెట్ అంటే భాష, దేశము అనే భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, జాతి, మత, కుల, దేశ, ప్రాంతీయ ఏ భేదం లేదు, అందరూ చూస్తారు. అంతమంది వింటుండగా అమ్మాయి యేసు ప్రభుని మొదట గనపరిచింది, తల్లిదండ్రుల్ని గనపరిచింది. నేను సంతోషించాను ప్రభువుని బట్టి, రెండో అమ్మాయిని బట్టి కాదు. ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి. కొట్టండి, గట్టి కొట్టండి. ఇప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి గనపరిచింది కదా. మన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, ఉన్మాద ఆర్టిస్టులు, ఏదో రకంగా పెడతారు చిచ్చు. పెట్టినా పర్వాలా, లైఫ్కి సరిపోయేంత కార్యం చేసింది, నా దేవుణ్ణి గనపరిచింది ఆ అమ్మాయి.